హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొబ్బరి గున్నెలో వాటర్ పోసుకొని బాగా మసలనివ్వాలి. అప్పటి వరకు మనం ఈ పొటాటోస్ని పీల్ చేసి బాగా వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న పొటాటోస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బాగా పొడుగ్గా తురుముకోవాలి. పొడుగ్గా తురుముకుంటే మనకి పొటాటో చిప్స్ బాగా వస్తాయి. నాకైతే ఇన్ని చిప్స్ అయ్యాయి. ఇలా పక్కన ఉన్న వాటర్లో వేసి పెట్టుకోవాలి. అలా అయితే పొటాటోస్ అనేవి బ్లాక్ కాకుండా ఉంటాయి. చూడండి, వాటర్ కూడా బాగా మసలాయి కదా. ఇందులో ముందే నేను వాటర్ పోసినప్పుడు కొంచెం ఉప్పు ఇంకా సోడా వేసాను. ఇప్పుడు కొన్నిగా పొటాటోస్ని తీసుకుంటూ అవి నీళ్ళల్లో వేద్దాము. అవి ఎంతవరకు కావాలంటే మనం ఇలా ప్రెస్ చేసి ఆ పొటాటోస్ అనేవి బ్రేక్ కావాలి. ఇలా అయితే ముందుగా వాటిని వేరే గిన్నెలోకి తీసేద్దాం. చిప్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలానే మనము ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ అండ్ ఇంకా క్రంచీగా కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఇలా ఉడికిన పొటాటో స్లైసెస్ని ఫ్యాన్ కింద పెట్టాను. ఓవర్ నైట్ అలానే వదిలేసాను. నేను చిన్న బగోన పెట్టడం వల్ల నేను 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. ఇది సెకండ్ టైం. వీటిని కూడా సేమ్ అలాగే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను. ఒక సైడ్ పచ్చిగా లేకుండా బాగా ఆరాక ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి అలాగే ఆరబెట్టేసుకోవాలి. కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. స్లైసెస్ అన్నీ ఇలా ఎండిపోతే చాలు. ఇప్పుడు వేయించి చూస్తున్నాను. కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక కొన్ని తీసుకుంటూ వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. కొంచెం బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్లో కూడా అండ్ క్రంచీ. నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ అయ్యాక ఒక టిఫిన్ బాక్స్లో వేసి కొంచెం కారం ఉప్పు వేసుకుంటే ఆ సౌండ్ కూడా క్రంచీనెస్ కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకైతే మీకు చూపించాను కదండి, ఆ జాలి గిన్నెలో అన్నీ అయితే వచ్చాయి. ఓవర్ నైటే అయిపోయాయి కూడా. అందరు కొన్ని తినడం వల్ల అండ్ టేస్ట్ కూడా బాగుందని చెప్పారు మా పిల్లలు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్. లైక్ చేస్తే ఇంకా కొందరికి కూడా షేర్ అవుతాయి ఈ వీడియోస్.